అందరూ మంచిగున్నారా? ఇక అసెంబ్లీలో గవర్నర్ మేడం ప్రసంగం, కేసీఆర్ సార్ ఇంటికి, ప్రజావాణికి జనం తాకిడి, హైదరాబాద్లా కుక్కల హడావిడి, గిట్లా షాన్నే ముచ్చట్లున్నాయి. కానీ ముందుగాలనైతే హెడ్లైన్స్ చూడుర్రి. అసెంబ్లీలో గవర్నర్ మేడం ప్రసంగం, అండ్ల పసలేదు అన్న ప్రతిపక్షం. లోక్సభ ఎన్నికలకు ఒంటరిగా బీజేపీ, జనసేన పొత్తు మీద ఇచ్చింది క్లారిటీ. కేసీఆర్ సార్ పోయిండు ఇంటికి, ఇంకో 8 వారాలు పడుతుందట నడవనికి. ప్రజావాణికి బగ్గనే వస్తున్నారు జనాలు, ట్రాఫిక్ జామ్ అయి తీరుతున్నారు బారులు. కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రితోని ప్రమాణ స్వీకారం చేపించిన గవర్నర్ మేడం ఇక అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టే ముందు 2 సభలను ఉద్దేశించి మాట్లాడింది. చూడుర్రి. ఇక పొద్దుగాల అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళసై మేడం తెలంగాణ ప్రజాకవి కాళోజీ కవితతోని ప్రసంగాన్ని షురూ చేసింది. యాజ్ ప్రజాకవి పద్మ విభూషణ్ లేట్ శ్రీ కాళోజీ నారాయణరావు గారు విష్డ్ 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొకటి, కోరికొకటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతానా. ఇట్లా షురూ చేసిన మేడం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తొందరలోనే అమలు చేస్తామని చెప్పింది. 6 guarantees. My government's aim is to make women in Telangana state prosperous as Mahalakshmis. As part of this, women are given free travel facility in the RTC buses, and I am happy to inform you that this free travel scheme came into being on December 9th. Other promises made under the Mahalakshmi scheme will be implemented very soon. My government has a definite plan to provide better medical and health services to the poor. No one should lose his or her life because he or she is poor. My government's topmost priority is public health. Hence, the government has revamped the Rajiv Arogya Shri scheme, which was implemented during the Congress regime in the past. Rajiv Arogya Shri became very popular and talked about in the country. ఇంకా మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో కరెంటు డిపార్ట్మెంట్ 81,516 కోట్లు అప్పులాలు ఉంటే 50,275 కోట్ల నష్టంతో విద్యుత్ సంస్థ నడుస్తున్నదని చెప్పుకొచ్చింది. 10 ఏళ్ల నిర్బంధ పాలనకు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది అని అన్నది మేడము. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతోని పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చినామని, దానికోసం కార్యాచరణ రూపొందిస్తామన్న మేడము ఆఖరికి గిట్లా ఇంకోసారి తెలుగులా ఇట్లా చెప్పుకొచ్చింది. I wish to conclude my speech with the 2 famous lines from the legendary poet and the freedom fighter Sri Dasharathy Garu. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలన మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరలెంతో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరో. గవర్నర్ ప్రసంగం అయిపోగానే అసెంబ్లీ శనివారంకు వాయిదా పడ్డది. ఇక ఇది ఇట్లుంటే మీడియా పాయింట్ కాడ మాట్లాడిన బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ మాట్లాడుకుంటా గవర్నర్ తమిళసై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లున్నది అని ఇట్లా చెప్పుకొచ్చిండు. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎటువంటి ప్రణాళికను ప్రకటించలేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఇయ్యలేదు. దళిత బంధు ప్రస్తావన లేదు. 500 రూపాయల మద్దతు ధర అంశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ తోని అబద్ధాలు చెప్పించిందని గట్టిగానే అరుచుకున్నాడు. చూస్తుంటే అసెంబ్లీ స్టార్ట్ కాకముందే రాజకీయ వేడి రాజుకున్నట్లున్నది తెలంగాణలో. వారం కింద తొంటి ఇరిగి దావఖండ్ల పడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు జర ఆరోగ్యం బాగుపడుతోని ఇంటికి పంపిర్రుల డాక్టర్లు. గా ముచ్చట చూసొద్దాం పారి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లా December 7 తారీఖు నాడు కింద పడి ఎడమకాలి తొంటి ఎముక ఇరిగి దవాఖాన్ల చేరికైతే తెల్లారేసరికి ఆపరేషన్ కూడా చేసిర్రు. ఇన్ని దినాలు దవాఖాన్లనే ఉన్న సారు జర్రంత కోలుకొనుడుతోని ఈ పొద్దు దవాఖానకెళ్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయిండుల్లా. అయితే ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కు పోతాడు అని అందరు అనుకున్నారు గాని రోజు ఫిజియోథెరపీ చేయనీకే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనీకే బంజారా హిల్స్ నందినగర్ లో ఉన్న ఇంటికి పోయిండు సారు. ఇక సారు తెలంగాణ ఉద్యమం షురూ చేసింది కూడా గీ ఇంట్లోకెంచేనులా. ఇక కేసీఆర్ సారు వారం తర్వాత దవాఖాన్లకెళ్లి వస్తుండు అని ఇట్లా పువ్వులతోని తోరణాలు కట్టిర్రులా. ఇక ఆయన మొత్తం కోలుకోనికే ఎంత లేదన్నా 6 నుంచి 8 వారాల టైం పడుతుందట. ఇక మొన్న రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయినాక షురూ చేసిన ప్రజా దర్బారు అదేనుల్లా ఇప్పుడు ప్రజావాణి అని మార్చిర్రు కదా. దాని కొరకు పబ్లిక్ అలా బాధలు చెప్పుకోనికే బగ్గొస్తుర్రు కదా. గట్లనే గిప్పుడు సుతా ఎంత పబ్లిక్ వచ్చిరో చూడుర్రి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మస్తు వస్తుర్రబ్బా జనాలు. ఇక ప్రజా దర్బార్ను ప్రజావాణి చేసి వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం 2 దినాలే పెట్టి ఉదయాల 10 గంటలకు షురూ చేసి 1 గంట వరకు జనాల అర్జీలు తీసుకున్నతోనే ప్రజాభవన్ కాడ తెల్లారంగానే వచ్చి లైన్లో నిలబడుతుర్రు జనాలు. ఇక ఆ లైన్ బేగంపేటకి వెళ్లి పంజాగుట్ట దాకా పేరుకపోయింది ఇవాళ. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ఫుల్ తక్లీఫ్ అయింది పబ్లిక్. ఇక మంత్రులు అధికారులు వచ్చి జనాల దగ్గరికి వెళ్లి తీసుకున్న అర్జీలల్లో ఎక్కువ శాతం భూ సమస్యలు కొత్త పెన్షన్లే ఉన్నాయట. 1987 డిగ్రీ ఉంది. ఆ డిగ్రీ నుంచి మాకు పాస్బుక్లు వచ్చేది ఉండే మా నాయనకు. దాంట్లో ప్రొసీడింగ్ 14 ఎకరాల 37 గుంటలు అయింది. ఇంకోటి కోర్టు ల్యాండ్ ఉండే, అది 1 ఎకరం 2 గుంటలు వచ్చింది. మిగతా భూమి 1 ఎకరం 38 గుంటల భూమి పెండింగ్లు ఉంది. సీసీఐలు ఇక్కడ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ మాకు పనులు కాలే, మొత్తం పెండింగ్లు ఉండరు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పోమ్మంటారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోమ్మంటారు. అయితే మాకు పోలీస్ కానిస్టేబుల్ లిస్ట్లో జీవో నెంబర్ 46 వల్ల జాబ్లు అనేటివి క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 వల్ల జనాభా ప్రాతిపదికన సెలక్షన్స్ ఇవ్వాలని చెప్పినారు. జనాభా సెలక్షన్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ రూరల్ ఏరియాలో ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు. మా పల్లెటూరు ఎప్పుడైనా రూరల్ ఏరియాలో కష్టపడే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ పట్టణాల్లో ఉంటారా మేడం? గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటారు. సో గ్రామాల్లో ఉన్న వారికి అన్యాయం చేసి పోలీస్ కానిస్టేబుల్ అనేది
చాలా అన్యాయం చేసినారు. ఇంతకు ముందు అయితే ఇక్కడ వచ్చి మన సమస్యలు అనేది ఇక్కడ చెప్పుకోవడానికి వీలు ఉండేది. ఎంతసేపు ఉండి మనం లోకల్లో కలిసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీఎం సార్ వాళ్ళకి అడిగి మాకు ఈ 46ని రద్దు చేసి డైరెక్ట్ ముఖాముఖి అనమాట అడుగుదామని వచ్చినాము. మొత్తం తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొడంగల్, తాండూర్, నారాయణపేట నుంచి వచ్చినాం. మనకు 2017 డిఎస్సిలా ఉర్దూ మీడియంకి 900 పోస్ట్ వచ్చింది. ఆ దాంట్లో 535 పోస్ట్ ఇంకా మిగిలింది ఉంది. కేసీఆర్ సార్ అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పినారు ఈ ఉర్దూ మీడియం పోస్ట్కి టాప్ ప్రియారిటీగా 900 పోస్ట్ మొత్తం ఫిలప్ చేస్తాను అన్నారు. కానీ 300 పోస్టే మాత్రమే ఫిలప్ అయింది. మిగిలిన పోస్ట్ అట్లే ఉంది. మనం ఈ మిగిలిన పోస్ట్కి మనము వచ్చినాం, ఎన్నోసార్లు వచ్చినాం. కానీ మనకు ఇక్కడే పోలీస్ వాళ్ళు ఆగి మనకు జైలుకి తీసుకుపోయినారు. మనం ఎంతో ప్రయత్నం చేసినాం, మొత్తం మంత్రులతో కలిసినాం, కానీ మా పని కాలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏమైందంటే మనకు ఈ పని అవుతుందని తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ముళ్ళ కంచెలు వేసేసి మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా బయటికి వెళ్ళి తోలిచ్చేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ ముళ్ళ కంచెలను పక్కకు తోసేసి మాకు మంచి స్వేచ్ఛను కల్పించారు. సార్ వాళ్ళు చూసి మమ్మల్ని పాపని చూసి మాకు పింఛన్ కావాలని పింఛన్ ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి ఈ పాపకు రావట్లేదు. వికలాంగు, మాకు 2 పిల్లలు, మా వైపు, నేను, అమ్మాయి అబ్బాయి. కాబట్టి మాకు సార్ న్యాయం చేయాలని మేము ఇంత దూరం వచ్చాం. భద్రాచలం నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాము. ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచి గవర్నమెంట్ను ఏర్పాటు చేసి దగ్గర 2 వారాలు కావచ్చింది కదా. అయినా కానీ ఓటమి బాధలకెంచి ఇంకా బయటకు వస్తలేరబ్బా బీఆర్ఎస్ వాళ్ళు. సరే, ఎంత బాధలుంటే మాత్రం గిట్లా దేవుని మాల మీద ఉన్న సంగతి మర్చిపోయి ఎట్లా మాట్లాడుతుండో చూడుర్రి తాజా మాజీ ఎమ్మెల్యే గారు. అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా. ఓడిపోయినాక చాలా దినాల తర్వాత శంకర్ నాయక్ సారు ఒక సమావేశంలో పాల్గొన్నాడు. మరి ఏం మాట్లాడుతుండో చూడురి. అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా. ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. విన్నారా? మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమక్షంలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ కి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఎన్నికలలో నా ఓటమికి కారణాలు తెలుసు, సొంత పార్టీలనే ఉండుకుంటా కొంతమంది వెన్నుపోటు పొడిచిర్రు అని అన్నాడు. ఇంకా మాట్లాడుకుంటా ఒక్కొక్కరి సంగతి చెప్తా, నా బిడ్డను పెళ్లి చేసి అమెరికా పంపిస్తా, కొడుకును ఏదో ఒక ఉద్యోగంలోకి పంపిస్తా, ఇక నాకేం పని లేదు, ఇప్పటికే నాకు 54 సంవత్సరాలు దాటినాయి, బతికిన కాడికి చాలు, ఇక శంకర్ నాయక్ వేట మొదలైంది, నా సత్తా ఏందో చూపిస్తా, నేను కేసీఆర్ ఒకటే నక్షత్రంలో పుట్టినము, ఒక్కొక్కరి సంగతి చెప్తా, గుర్తు పెట్టుకోర్రి, శంకర్ నాయక్ అంటే ఏందో ఉమ్మడి వరంగల్ జిల్లాకి మొత్తం తెలుసు, నన్ను ఆపే శక్తి ఎవ్వరికి లేదు, నన్ను ఎవరు ఆపలేరు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా, నాకు నా ప్రజలే, మీరే నా కుటుంబ సభ్యులు, మానుకోట నియోజకవర్గమే నా కుటుంబము. చాలా మంది బదనాం చేశారు, భూ కబ్జా అట, ఇదట, అదంతా అని చెప్పేసి నా కొడుకులు మాట్లాడారు. మొన్న నేను సవాల్ విసిరిన, ఎవడైనా అయ్యప్పకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే, నీలో నడి సెంటర్ను, నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. ఈ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏదో మార్పు, ఏం మార్పు ఇదా? విన్నారా? అందరూ కలిసికట్టుగా ఉంటేనే మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుందని 2 సామెతలు చెప్పిండు సారు. అంతా బాగానే ఉన్నది కానీ సారు స్వామిమాల వేసుకొని ఏందా మాటలు, నా కొడుకుల్లారా నా కొడుకుల్లారా అని 10 మాటలు అంటున్నావు. ఓడిపోయినవన్న ఫ్రస్ట్రేషన్ తోని అయ్యప్ప మాల వేసుకున్నావన్న సంగతి కూడా మరిచినవా ఎట్లా? మీరేందో, మీ విధానాలేందో, మీ పద్ధతులేందో, మీ పాడుపడ్డ మాటలేందో ఎప్పటికీ అర్థం కావు పోర్రి. అరే మొన్ననే జనాలు ఓడగొట్టి మిమ్మల్ని పీస్ చేసినా కూడా మళ్ళా గట్టనే మాట్లాడబడితే స్వామి శరణం.
ఇక పాల అవసరం ఎట్లుంటుందిలా మనకు పొద్దున లేస్తే చాయ్ కాఫీ చిన్న పోరగన్లకైతే పాలు అనుకుంటా పాల సుట్టే తిరుగుతుంది సగం పొద్దు. ఇక గవి ఎంతుంటాయి ఉల్లా లీటర్కు 50 రూపాయలు 60 రూపాయలు లేకపోతే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలల్లో 80 రూపాయల వరకు ఉంటాయి కదా. కానీ నేను ఇప్పుడు చూపెట్టే పాలు ఏకంగా వేలల్లనే ఉన్నది. పోర్రి చూడుర్రు ఒకసారి. ఇప్పుడు పాలు తాగితే ఏమైతుంది? ఆరోగ్యానికి మంచిది. మరి గాడిద పాలు తాగితే మనుషులకు ఉన్న కొన్ని రోగాలు చిటుక్కున మాయమైతాయి అని ఎప్పటికెళ్ళో అంటుంటారు. గందుకే ఇప్పుడు ఆ పాలు ఏడ దొరుకుతాయో అని జనాలు ఎదురు చూస్తుంటారు. ఔషధ గుణాలున్నాయని చెప్పుకుంటున్న గాడిద పాలు ఇంటికాడికి వచ్చుడుతోనే జనాలు ఎగబడి మరీ కొనుక్కుంటారు. అయితే లీటరో అర లీటరో కాదు, జెండు బామ్ సీసల అంటే ఒక 10 ml 20 ml మోతాదులా వీటిని కొనుక్కుంటారు. గీ ముచ్చట మాకు ఎరికేరా నాయనా, మా ఊర్లో కూడా తిరుగుతుంటారు. గాడిది పాల్ అనుకుంటా. అసలు ముచ్చటేందో చెప్పువా అని నా మీద గరంగా ఆకుర్రి. అగో ఈ పొలగాడు ఏమో చెప్తాడంట, ఇనుర్రి. చెప్తా అమ్మే గాడిది పాల ముచ్చట. నా పేరు బర్మ. గాడిద పాలు అమ్ముకొని వచ్చినాం. మేము ఊరు తిరగడానికి వచ్చినాం. మాది జిల్లా మా మంచిర్యాల, పెద్దపల్లి, ఇది కరీంనగర్, ఇటు పెద్దపల్లి అవతల పాలు అమ్ముకుంటాం. తమ్మే గాడిద పాలు లీటర్కి ఎంత? మాది 12,000 లీటర్ బాటిల్. దగ్గు కానీ దమ్ము కానీ మొస కానీ గురక కానీ ఆయాసం ఉబ్బస నిమ్ము జలుబు మొస చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ అన్నింటితో పనిచేస్తుంది. చాలా మంచిది పాలు. వామ్మనే 12,000. తమ్మి చిన్న జెండు బామ్ సీసాలు ఇస్తారు కదా, అగో దానికి ఎంత? ఇది అయితే 300, పెద్దోళ్ళకైతే 400. ఇన్నరా కరీంనగర్ జిల్లాల గాడిద పాలు అమ్ముకోనికి వచ్చిరట వీళ్ళు. లీటర్ పాలకు 12,000 అంట. ఇక చిన్న డబ్బాల అంటే ఒక 10 ml పాలకు చిన్న పొలగాళ్ళకైతేనేమో 300 రూపాయలట, పెద్దోళ్ళకైతేనేమో 400 రూపాయలంట. ఆవు పాలు బర్రె పాలు ఏనానే దొరుకుతాయి గాని దగ్గు ఉబ్బసం దమ్ము మూర్ఛాసు వంటి రోగాలను ఒడగొట్టాలంటే ఒక్క గాడిద పాలే తాగాలని చాలా మంది అంటుంటారు. మరి ఈ గాడిదను ఏడికెళ్ళి తెచ్చిర్రు ఏంది కథ అంటే 80,000కు మహారాష్ట్రకి వెళ్ళి కొనుక్కొచ్చిర్రట. ఏం లేదన్నా దినం 1/2 లీటర్ పాలిస్తుందంట గాడిద. తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి కదా. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రాల సుత ఇంకొన్ని దినాలల్లా ఎలక్షన్లు అవుతాయి. ఇక దాని కొరకు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికంచే ముఖ్యమంత్రిని కాకబట్టే పనిలున్నారబ్బా. చూడుర్రి. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సారు ఈసారి ఉన్నోళ్ళ దాంట్లో కొంతమందికి టికెట్లు గోవిందా అన్నాడు కదా. అది గిట్లా మనసులో పడ్డదో ఏమో గాని ఈ మంత్రి మేరుగు నాగార్జున సారు ముఖ్యమంత్రిని ఒక రేంజ్ లో జాకీలు పెట్టి మరీ లేపుతుండు. ఇక నా నోటితోని చెప్పుడు ఎందుకు గాని చూపిస్తా చూడురే. ఎవరికి ఏ గ్రాఫ్ ఉన్నా పార్టీని బలోపేతం చేయడానికి అనేక మార్పులు చేయొచ్చు. నేను మొన్నటిదాకా వేమూరులో పనిచేశా, ఇప్పుడు సంతరోతరపాడు పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే మాకు ప్రామాణికం. నేను 3 సార్లు పోటీ చేశా. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే పోటీ చేశా. ఒకప్పుడు రాజశేఖర్ గారి బొమ్మ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పెట్టుకున్నా. ఆ బొమ్మ అనేది లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకెవరు ఓటేస్తారు? ఈరోజు ఇక్కడ పంపిన ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నేను వచ్చా. ఆయన గంగలో దూకమని దూకుతా అలా బ్రతికేవాళ్ళం మేము. కాబట్టి ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ ఉందా లేదని కాదు, గెలిపే అవసరం పార్టీని. ఎవరినైనా పూర్తిగా ఇంకొక రకంగా పైకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మంచి చెడు గొప్పతనం లేదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెగసీతోనే ముందుకెళ్ళాలా. ఆ లెగసీయే మమ్మల్ని రక్షిస్తుంది, ఆ బొమ్మే మమ్మల్ని రక్షిస్తుంది. ఆయనే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవుతాడు. ఆహా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడో. జగన్ లేకపోతే దిక్కే లేదు, గంగల దుంకమంటే దుంకుతా అని ఎట్లా చెప్తున్నాడో చూడురే. అవుసారు 3 సార్లు పోటీ చేసినా అంటున్నావు, మరి గింతలన నీ పాత్ర ఏం లేదా జనాలతానా? అయినా నీ అసువంటోన్ని ఎట్లా గెలిపిస్తారో పోయిసారి. అయినా గాని ఇట్లా మీడియా ముంగట జగనాల సార్ గురించి మాట్లాడుతోనే ఈసారి కూడా నీకు టికెట్ వచ్చుడు గ్యారెంటీనయ్యా నాగార్జున అని అంటుర్రట సంతనూతలపాడు జనాలు. ఖతర్నాక్ వార్తలల్లా ఇంకిన్ని వార్తలు ఉంటే చూద్దాం పార్రి.
తెలంగాణలో ఎన్నికలు ఒడవంగానే ఇప్పుడు మళ్ళా వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ రెడీ అయ్యింది. దానికోసం బీజేపీ కార్యాలయంలో మీటింగ్ పెట్టిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు బీజేపీ నాయకులు కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి అని చెప్పిండు. అట్లనే ఈ నెలాఖరున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సార్ వస్తాడు అని చెప్పిన సారు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీతోని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అయితే పొత్తు ఉండదు, ఒంటరిగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ తోని కొట్లాడదామని చెప్పుకొచ్చిండు. ఇక్కడ మనకు పూర్తిస్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం. ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక తెలంగాణలో బీజేపీకి ఇప్పుడు మంచి అవకాశం ఉందని చెప్పిన సారు సర్వే సంస్థలకు కూడా అందని విధంగా లోక్సభలో సీట్లు గెలవాలి అని క్యాడర్ కు చెప్పుకొచ్చిండు. ఇక పోయినసారి 4 పార్లమెంట్ సీట్లు గెలిచి మంచి ఊపులు ఉన్న బీజేపీ ఈసారి వాటిని రెండింతలు చేసుకోనికే చూస్తున్నదని లోపల టాక్ నడుస్తున్నది. అసెంబ్లీలో గవర్నర్ మేడం ప్రసంగం అండ్ల పసలేదు అన్న ప్రతిపక్షం. లోక్సభ ఎన్నికలకు ఒంటరిగా బీజేపీ జనసేన పొత్తు మీద ఇచ్చింది క్లారిటీ. కేసీఆర్ సార్ పోయిండు ఇంటికి, ఇంకో 8 వారాలు పడుతుందట నడవనికి. ప్రజావాణికి బగ్గనే వస్తున్నారు జనాలు, ట్రాఫిక్ జామ్ అయి తీరుతున్నారు బారులు. ఇగి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.